Select pause. Done. Button. Out of list. ఓకే అందరికీ హాయ్ అండి. మనం ఈరోజు ఈ క్లాస్లో జనరల్ అండ్ యూస్ఫుల్ వొకాబులరీ ఫర్ యూ అంటే సాధారణ మరియు ఉపయోగకరమైనటువంటి పదాలు మీకోసం అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? జనరల్ స్పెల్లింగ్ ఏంటండి? GENERAL జనరల్. యూస్ఫుల్ స్పెల్లింగ్ ఏంటంటే యూస్ఫుల్ USEFUL యూస్ఫుల్. యూస్ఫుల్ అంటే ఉపయోగకరమైనటువంటి. ఓకేనా? దట్ ఈజ్ ఏ యూస్ఫుల్ థింగ్. అది ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువు. ఓకేనా? మ్, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్పాలి, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్పాలి, అలాగే గుడ్ ఈవినింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్పాలి, అలాగే గుడ్ నైట్ అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు చెప్పాలి అనేది చూద్దాం. ఓకేనా? గుడ్ మార్నింగ్ GOODMORNING గుడ్ మార్నింగ్ అనేది మనం 5 AM టు 12 PM వరకు చెప్పాలి. ఓకేనా? అంటే సన్ రైజ్ SUN సన్ RISE సన్ రైజ్ అంటే సూర్యోదయం ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పటి నుంచి మనం గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఓకేనా? 5 AM టు 12 PM. ఓకేనా? మరి 12 PM టు 4 PM ఏం చెప్పాలి? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. AFTERNOON ఆఫ్టర్నూన్. మళ్ళీ గుడ్ ఆఫ్టర్నూన్ స్పెల్లింగ్ చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. AFTERNOON గుడ్ ఆఫ్టర్నూన్. ఓకేనా? ఓకే. మరి గుడ్ ఈవినింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చెప్పాలి? 5 PM టు అంటిల్ యూ స్లీప్. ఓకేనా? అంటే 5 PM నుంచి ఇంకా మీరు నిద్రపోయేంత వరకు కూడా గుడ్ ఈవినింగ్ చెప్పాలి. ఓకేనా? గుడ్ ఈవినింగ్. GOOD గుడ్ ఈవినింగ్. EVENING గుడ్ ఈవినింగ్. ఓకేనా? గుడ్ ఈవినింగ్ ఎప్పుడు చెప్పాలండి? 5 PM టు అంటిల్ యూ స్లీప్. ఓకేనా? అంటే 5 PM నుంచి మీరు నిద్రపోయేంత వరకు కూడా ఏం చెప్పాలంట? గుడ్ ఈవినింగ్ చెప్పాలి. ఓకేనా? అంటే మీరు 10 o'clock నిద్రపోతారో 8 o'clock 9 o'clock. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9:30కి మీ ఫ్రెండ్తో చాట్ చేస్తున్నారు. హలో గుడ్ ఈవినింగ్ అని చేయాలి చాట్. ఓకేనా? ఓకే. మరి గుడ్ నైట్ ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడైతే మీరు పడుకోవడానికి వెళ్తున్నారో ఇంకా మొత్తానికి మీకు ఎప్పుడైతే చాలా నిద్ర వస్తుంటుందో ఇంక మీరు పడుకోవడానికి వెళ్తున్నారో అప్పుడు గుడ్ నైట్ చెప్పాలి. ఓకేనా? ఓకే. నవ్ ఐ వాంట్ టు స్లీప్. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకొకరికి చెప్తున్నాను, ఇంకా నేను వెళ్తున్నాను కాబట్టి గుడ్ నైట్ చెప్పాలి. అలాగే మీ ఫ్రెండ్ ఒకరు పడుకోవడానికి వెళ్తున్నారు ఇంకా. ఓకే. సో అప్పుడు గుడ్ నైట్ చెప్పాలి. ఓకేనా? అది 11కి కావచ్చు 12కి కావచ్చు ఎప్పుడైనా సరే గుడ్ నైట్ చెప్పాలి. అప్పుడు వాళ్ళు కంపల్సరీ పడుకోవడానికి ప్రిపేర్ అయిపోయినప్పుడే మీరు నిద్రపోవడానికి సిద్ధమైనప్పుడే అప్పుడు మీరు గుడ్ నైట్ చెప్పాలి. ఓకేనా? గుడ్ నైట్. GOOD గుడ్ నైట్. NIGHT నైట్. ఓకేనా? ఓకే. మరి మిడ్ నైట్ అని కూడా ఉంటుంది. ఓకేనా? మిడ్ నైట్. MID మిడ్ నైట్. NIGHT నైట్. ఓకేనా? మిడ్ నైట్ అంటే మధ్యరాత్రి. ఓకేనా? అంటే మనం నిద్రపోయి మళ్ళీ ఒకసారి లేస్తాం చూస్తారా, దాన్ని మనం మధ్యరాత్రి అంటుంటాం. అంటే 12 తర్వాత. ఓకేనా? 12 తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చేంత వరకు అది మధ్యరాత్రి అని అంటుంటారు అనమాట. ఓకేనా? మ్, ఆ, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇన్ యస్టర్డే మిడ్ నైట్ ఐ సా ఎ గోస్ట్. ఓకేనా? నిన్న మధ్యరాత్రి నేను ఒక భూతాన్ని చూశాను. ఓకేనా? అలా అన్నమాట. ఓకే. ఇలా అనమాట. మిడ్ నైట్ అంటే MID మిడ్, NIGHT నైట్. మిడ్ నైట్ అంటే మధ్యరాత్రి అని అర్థం అండి. ఓకేనా? మధ్యరాత్రి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇంకా రిమైనింగ్ వొకాబులరీ చూద్దాం. సెకండ్. SECOND సెకండ్ అంటే క్షణం మరియు రెండవ అనే అర్థాన్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ ఒక్క క్షణం. ప్లీజ్ వెయిట్ ఎ సెకండ్. దయచేసి ఒక క్షణం ఆగండి. ఓకేనా? ప్లీజ్ వెయిట్ ఎ సెకండ్. ఓకేనా? 1 సెకండ్ అంటే ఒక క్షణం. ఓకేనా? అలాగే రెండవ సెకండ్ ర్యాంక్. ఓకేనా? రెండవ ర్యాంక్ అని అర్థం. ఓకేనా? హీ గాట్ సెకండ్ ర్యాంక్. ఓకేనా? అతను రెండవ ర్యాంక్ని పొందాడు. ఓకేనా? అలా. ఐ గాట్ సెకండ్ ర్యాంక్. నేను రెండవ ర్యాంక్ని పొందాను. ఇలా అనమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ మినిట్. MINUTE మినిట్. MINUTE మినిట్ అంటే నిమిషం. ఓకే. నిమిషాన్ని ఏమంటారండి? మినిట్ అంటారు. 1 మినిట్ ఒక నిమిషం. 2 మినిట్స్ 2 నిమిషాలు. 3 మినిట్స్ 3 నిమిషాలు. 5 మినిట్స్ 5 నిమిషాలు. ఓకేనా? ఇలా అన్నమాట. ఓకే. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్. చూడండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ అంటే చాలామంది OF రాస్తారండి. తప్పండి. ఓకేనా? ఇక్కడ OF రాయకూడదు. అది వేరు ఇది వేరు. ఇక్కడ HALF హాఫ్ అని రాయాలి. AN అవర్. HOUR అవర్ అని పలకాలి. అవర్ అని కూడా పలకకూడదు. ఆర్. అయితే మొత్తం కలిపి పలికితే ఏమవుతుంది? హాఫ్ అన్ అవర్ అని పలకండి. ఓకే. నో ప్రాబ్లం. ఓకేనా? హాఫ్ అన్ అవర్. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. హాఫ్ అన్ అవర్ ఎలా రాయాలండి? అర్ధగంట. హాఫ్ అన్ అవర్ అంటే HALF హాఫ్. ఓకే. ఇక్కడ OF రాయకూడదు. AN అవర్. OUR అవర్. మొత్తం కలిపితే హాఫ్ అన్ అవర్ అని అవుతుందండి. ఓకేనా?
ఓకే. నెక్స్ట్ 1 అవర్, 1 అవర్, 1 అవర్ అని పలకాలి చెప్పాలంటే. ఓకే. 1 అంటే నెంబర్ పెట్టండి. 1 తర్వాత ఆర్, హెచ్ఓయుఆర్, హెచ్ఓయుఆర్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 హార్స్, 2 అవర్స్, 2 గంటలు, 3 అవర్స్, 3 గంటలు, 5 అవర్స్, 5 గంటలు, 6 అవర్స్, 6 గంటలు, 10 అవర్స్. ఓకే. 10 అవర్స్ అంటే 10 గంటలు. ఓకే. 12 అవర్స్ అంటే 12 గంటలు ఇలా అన్నమాట. ఓకేనా. ఇలా యూజ్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అంటే అర్ధ గంట, గంటలో సగం. ఓకేనా. ఇలా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. డే బిఫోర్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, డే డిఏవై డే, బిఫోర్ బిఈఎఫ్ఓఆర్ఈ బిఫోర్, ఎస్టర్డే వైఈఎస్టిఈఆర్డిఏవై, డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న, నిన్న కాక మొన్న అని అర్థం అండి. ఓకేనా. అంటే నిన్నటి రోజు కాకుండా దానికి ముందు రోజు అని అర్థం అండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఎస్టర్డే, ఎస్టర్డే వైఈఎస్టిఈఆర్డిఏవై, ఎస్టర్డే అంటే నిన్న. టుడే, టుడే టిఓడిఏవై, టుడే అంటే ఈరోజు. టుమారో, టుమారో టిఓఎంఓఆర్ఆర్ఓడబ్ల్యూ, టుమారో, టిఓఎంఓఆర్ఆర్ఓడబ్ల్యూ, టుమారో అంటే రేపు, రేపటి రోజు. ఓకేనా. డే ఆఫ్టర్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో అంటే రేపటి తర్వాత రోజున అని అర్థం. ఎల్లుండి అంటుంటారు చూసారా, దాన్ని అనమాట. ఓకే. డే ఆఫ్టర్ టుమారో, డిఏవై డే, ఆఫ్టర్ ఏఎఫ్టిఈఆర్, ఆఫ్టర్, టుమారో టిఓఎంఓఆర్ఆర్ఓడబ్ల్యూ, టుమారో, డే ఆఫ్టర్ టుమారో అంటే రేపటి రోజు కాకుండా దాని తర్వాత వచ్చేటటువంటి రోజు, ఒక రోజు. ఓకేనా. ఓకే. అంటే ఎల్లుండి అని అర్థం. ఓకేనా. రైట్. నెక్స్ట్ మనం వీక్. ఓకేనా. వీక్ డబ్ల్యూఈఈకే, వీక్ అంటే వారం. ఓకే. మరి ఇంకొక స్పెల్లింగ్ కూడా ఉంటుంది వీక్, డబ్ల్యూఈఏకే, వీక్ అంటే బలహీనమైనటువంటి. ఓకేనా. బలహీనత. స్పెల్లింగ్ వేరు, ప్రొనౌన్సియేషన్ ఒకటే ఇచ్చినప్పటికీ యాక్సెంట్ అనేది పలికే విధానం ఒకే విధంగా ఉన్నప్పటికీ స్పెల్లింగ్ వేరు, దాని యొక్క మీనింగ్ వేరు. ఓకేనా. అంటే స్పెల్లింగ్ వేరు, దాని యొక్క అర్థం అనేది వేరు. ఓకేనా. చూడండి, డబ్ల్యూఈఈకే వీక్ అంటే వారం, 7 డేస్ ఉంటాయి వీక్లో కదా. ఓకే. మరి వీక్ అంటే ఇంకో పదం కూడా ఉంటుంది కానీ స్పెల్లింగ్ వేరు. డబ్ల్యూఈఏకే వీక్ అంటే కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ ఇస్తుంది, కాకపోతే వర్డ్ ఒకటి ఒకే విధంగా ప్రొనౌన్సియేషన్ ఉన్నప్పటికీ స్పెల్లింగ్ వేరేలా ఉంది, ప్లస్ దాని యొక్క మీనింగ్ కూడా వేరేలా ఉంటుంది. డబ్ల్యూఈఏకే వీక్ అంటేనేమో బలహీనత, డబ్ల్యూఈఈకే వీక్ అంటేనేమో వారం అని అర్థం. ఓకేనా. 1 వీక్ ఒక వారం, 2 వీక్స్ 2 వారాలు, 3 వీక్స్ 3 వారాలు, 4 వీక్స్ 4 వారాలు, 5 వీక్స్ 5 వారాలు. ఓకేనా. ఇలా ఇప్పుడు మనం వీక్ డేస్ నుంచి నేర్చుకుందాం. వీక్ డేస్. ఓకేనా. ఓకే. మండే, ఎంఓఎన్డిఏవై, మండే, మండే అంటే సోమవారం. ట్యూస్డే, ట్యూస్డే టియుఈఎస్డిఏవై, ట్యూస్డే అంటే మంగళవారం. ఓకేనా. నెక్స్ట్ వెడ్నెస్డే, వెన్స్డే, వెన్స్డే అని పలకాలి. కొందరు వెడ్నెస్డే అని కూడా అంటారు. వెన్స్డే, వెన్స్డే అంటే సరిపోతుంది. ఓకే. నో ప్రాబ్లం. వెడ్నెస్డే అన్న కూడా పెద్ద ప్రాబ్లం లేదు. వెన్స్డే, వెడ్నెస్డే అని కూడా చెప్పవచ్చు. ఓకేనా. డబ్ల్యూఈడిఎన్ఈఎస్డిఏవై, వెన్స్డే, వెన్స్డే, వెన్స్డే లేదా వెడ్నెస్డే అన్న కూడా ఓకే. నో ప్రాబ్లం. మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. డబ్ల్యూఈడిఎన్ఈఎస్డిఏవై, వెన్స్డే అంటే బుధవారం. ఓకేనా. నెక్స్ట్ థర్స్డే, థర్స్డే టిహెచ్యుఆర్ఎస్డిఏవై, థర్స్డే అంటే గురువారం. ఓకేనా. ఫ్రైడే, ఎఫ్ఆర్ఐడిఏవై, ఫ్రైడే అంటే శుక్రవారం. ఓకేనా. నెక్స్ట్ సాటర్డే, సాటర్డే, సాటర్డే ఎస్ఏటియుఆర్డిఏవై, సాటర్డే, ఎస్ఏటియుఆర్డిఏవై, సాటర్డే అంటే శనివారం. ఓకేనా. నెక్స్ట్ సండే, ఓకేనా. సండే ఎస్యుఎన్డిఏవై, సండే ఎస్యుఎన్డిఏవై, సండే అంటే ఆదివారం. దీనిని మనం రవివారం అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా. ఓకే. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి దీన్ని రవివారం అని కూడా పిలుస్తుంటారు. ఓకేనా. అందుకే అందరికీ సండే హాలిడే ఇచ్చేశారు. ఓకే. ఇంకా నేర్చుకుందామండి. నెక్స్ట్ ఇయర్, ఇయర్ అంటే సంవత్సరం. ఓకేనా. వైఈఏఆర్, ఇయర్ అంటే సంవత్సరం. 1 ఇయర్ ఒక సంవత్సరం, 2 ఇయర్స్ 2 సంవత్సరాలు, 3 ఇయర్స్ 3 సంవత్సరాలు, 4 ఇయర్స్ 4 సంవత్సరాలు, 5 ఇయర్స్ 5 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ డెకేడ్, డెకేడ్. ఓకేనా. డెకేడ్ అంటే దశాబ్దం, 10 సంవత్సరాలు. ఓకేనా. దశాబ్దాన్ని ఏమంటారండి, డెకేడ్ అంటారండి. డెకేడ్, డిఈసిఏడిఈ, డెకేడ్ అంటే దశాబ్దం, 10 సంవత్సరాలు. ఓకే. ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. ఓకే. అంటే ఒక 10 సంవత్సరాల కాలాన్ని కలిపి ఒక శతాబ్దంగా దశాబ్దంగా పిలుస్తారు. ఓకేనా. దశాబ్దం. ఓకేనా.
మరి శతాబ్దాన్ని ఏమంటారండి? సెంచరీ. ఓకేనా? సెంచరీ. శతాబ్దం అంటే సెంచరీ. CENTURY సెంచరీ ఈక్వల్స్ టు 100 ఇయర్స్. ఓకేనా? 100 సంవత్సరాలని కలిపి ఏమంటారండి? శతాబ్దం. ఓకే? శతాబ్దం అని పిలుస్తుంటారండి. శతాబ్దం. ఓకేనా? నెక్స్ట్ మంత్. MONTH మంత్. మంత్ అంటే నెల. ఓకే? 1 మంత్ ఒక నెల. 2 మంత్స్ 2 నెలలు. 3 మంత్స్ 3 మంత్స్ అంటే 3 నెలలు. 4 4 5 5 6 6 ఇలా. ఓకేనా? మరి 12 మంత్స్ అంటే ఒక ఇయర్. ఓకే. ఓకేనా? అయితే వీటిని కూడా మనం స్పెల్లింగ్స్ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకేనా? ఇవి కూడా నేర్చుకుందాం. నో ప్రాబ్లం. సింపుల్. ఓకేనా? ఓకే. జనవరి. జనవరి. JANUARY జాన్వరి. ఓకేనా? నెక్స్ట్ ఫిబ్రవరి. ఫిబ్రవరి. FEBRUARY ఫిబ్రవరి. ఓకేనా? నెక్స్ట్ మార్చ్. MARCH మార్చ్. నెక్స్ట్ ఏప్రిల్. APRIL ఏప్రిల్. ఓకేనా? నెక్స్ట్ మే. MAY మే. నెక్స్ట్ జూన్. JUNE జూన్. నెక్స్ట్ జులై. JULY జులై. నెక్స్ట్ ఆగస్ట్. AUGUST ఆగస్ట్. ఓకేనా? నెక్స్ట్ సెప్టెంబర్. సెప్టెంబర్. SEPTEMBER సెప్టెంబర్. SEPTEMBER సెప్టెంబర్. నెక్స్ట్ అక్టోబర్. OCTOBER అక్టోబర్. OCTOBER అక్టోబర్. ఓకేనా? అంటే అక్టోబర్ అంటే 10th మంత్. ఓకేనా? 10th 10వ నెల. నెక్స్ట్ నవంబర్. నవంబర్. NOVEMBER నవంబర్. ఓకే? NOVEMBER నవంబర్. నెక్స్ట్ డిసెంబర్. ఓకేనా? డిసెంబర్. DECEMBER డిసెంబర్ అంటే లాస్ట్ మంత్ 12వ నెల. ఓకేనా? డిసెంబర్. DECEMBER డిసెంబర్. ఓకేనా? అలాగే ఫోర్ట్ నైట్ అంటే పక్షం రోజులు అంటే 15 రోజులు. 2 వీక్స్. ఓకే? 2 వారాలని కలిపితే 15 రోజులు ఒక పక్షం అంటారు. 2 వీక్స్. ఫోర్ట్ నైట్. FORT నైట్. NIGST నైట్. కొందరు దీన్ని ఫార్ట్ నైట్ అంటారండి. తప్పండి. ఓకేనా? ఫోర్ట్ నైట్ అని పిలవాలి. ఫోర్ట్ నైట్. NIGST నైట్. ఓకే? we need not to learn, already we learned. Okay? సో ఫోర్ట్ నైట్. NIGST నైట్. ఫోర్ట్ నైట్ అంటే పక్షం రోజులు, 15 రోజులు అని అర్థం అండి. ఓకేనా? ఫోర్ట్ నైట్. ఓన్లీ ఫోర్ట్ అంటే కోట. కోట అనే అర్థాన్ని ఇస్తుందండి. ఓకేనా? ఓకే అండి. మరి ఇది నేర్చుకోండి. ఓకేనా? రైట్.